ఇండియన్ ఎకానమీలో భాగంగా నేషనల్ ఇన్కమ్ చాప్టర్ గురించి తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా సాంఘిక పరిగణ అనే టాపిక్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. అయితే లాస్ట్ వీడియోలో నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ కావచ్చు, నేషనల్ ఇన్కమ్ని ఎలా మెజర్ చేయాలి, నేషనల్ ఇన్కమ్ యొక్క కాన్సెప్ట్స్ అండ్ కాంపోనెంట్స్, జీడిపి, జిఎన్పి, ఎన్ఎన్పి, ఎన్డిపి, అలాగే పిఐ అంటే ఏంటిది, డిపిఐ అంటే ఏంటిది, అలాగే పర్సనల్ సేవింగ్స్ అంటే ఏంటిది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటిది, ఇలా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో సాంఘిక పరిగణన అంటే ఏంటో చూద్దాము. అయితే ఏంటిదంటే సోషల్ ఫ్రేమ్వర్క్ అంటారనమాట. అయితే జేఆర్ హిక్స్ అనే అతను 1942లో సోషల్ ఫ్రేమ్వర్క్ బుక్ అనేది రాశాడనమాట. సో ఇందులో తను ఏం మెన్షన్ చేశాడు అంటే జాతీయ ఆదాయాన్ని అంటే నేషనల్ ఇన్కమ్ని ఆధునిక పద్ధతిలో ఎలా లెక్కించాలి అని చెప్పేసి వివరించాడు. అలాగే జేఆర్ఎక్స్ ప్రకారము ఇతని ప్రకారము 5 సెక్టార్స్ ఉంటాయన్నమాట. అదేంటి అంటే హౌస్ హోల్డ్ సెక్టార్, సర్వీస్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్, క్యాపిటల్ సెక్టార్, ఫారెన్ సెక్టార్ అనమాట. ఇతని ప్రకారము గృహ రంగం, వ్యాపార రంగము, ప్రభుత్వ రంగము, మూలధన రంగము, విదేశీ రంగం. ఎవరి ప్రకారము? జేఆర్ హిక్స్ ప్రకారం. జేఆర్ హిక్స్ ఇతను ఏ బుక్ రాశాడు? సోషల్ ఫ్రేమ్వర్క్ బుక్ అనేది రాశాడు. ఇందులో ఏముంది? జాతీయ ఆదాయాన్ని ఆధునిక పద్ధతిలో ఎలా లెక్కించాలని చెప్పేసి రాసిందనమాట. ఇతని ప్రకారం అయితే 5 రంగాలు. బట్ ఇందులో ఆ తర్వాత కొందరు ఉంటారు కదా, అందులో బాగా ఏమంటారు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కావచ్చు, ఎకానమీ ఆర్థికవేత్తలు అంటారు కదా. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ మూలధన రంగాన్ని తీసేశారనమాట. ఇప్పుడు ఎంత? గృహ రంగం, వ్యాపార రంగం, ప్రభుత్వ రంగం, విదేశీ రంగం, ఈ 4 రంగాలు ఉంటాయి. అయితే మీకు ఇప్పుడు ఉంది కదా ఇక్కడ ఈ ఫ్లో చార్ట్ అర్థమైతే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు గృహ రంగం అంటే ఏంటంటే మనమే అనమాట. వ్యాపార రంగం అంటే కంపెనీస్, ప్రభుత్వ రంగం గవర్నమెంట్. ఇది క్లియర్ కదా? క్లియర్. విదేశీ రంగం అంటే ఏంటిదంటే మనం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేస్తాం కదా, ఎగుమతులు దిగుమతులు, అది విదేశీ రంగం కిందికి వస్తుంది. ఇది క్లియర్ కదా? క్లియర్. ఇంకేంటి అంటే ఇప్పుడు గృహ రంగం అంటే మనం ఏం చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఉత్పత్తి కారకాలు. నేను ఇలా ఫస్ట్ వీడియోలోనే చెప్పాను. ఉత్పత్తి కారకాలు అంటే ఏంటిదంటే సో భూమి కావచ్చు, శ్రమ. అంటే మనం ఏం చేస్తాము? ఒక ప్లేస్ ఇస్తాము. ఇప్పుడు మనము వ్యాపార రంగానికి ఏమి ఇస్తాము? ఒక కంపెనీ పెట్టుకోవడానికి ఆ కంపెనీకి ఏం కావాలి? ఒక ప్లేస్ కావాలి. సో ఎస్టాబ్లిష్ చేయాలి కంపెనీ అంటే ఒక ప్లేస్ కావాలి, దానే భూమి అంటారు. నెక్స్ట్ ఏం కావాలి? శ్రమ అంటే ఏంటిది? లేబర్ కావాలి. లేబర్ కంపల్సరీ కావాలి కదా, లేబర్. ఆ లేబరు, ఆ భూమి ఎవరిస్తారు? గృహ రంగం నుంచే వ్యాపార రంగానికి పోతాయి. అవే ఉత్పత్తి కారకాలు. ఉత్పత్తి కారకాల ఫ్లో ఎలా ఉంటుంది? గృహ రంగం నుంచి వ్యాపార రంగంకి ఉంటుందన్నమాట. ఉత్పత్తి కారకాలు అంటారు. సో ఉత్పత్తి కారకాలు అంటే నేను మీకు అర్థం కాకుంటే మీరు ఫస్ట్ నుంచి చూడండి అనమాట, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే అర్థం కాదు. ఉత్పత్తి కారకాలు అంటే ఏంటిది? భూమి, శ్రమ, మూలధనం అంటే ఇన్వెస్ట్మెంట్, సో వడ్డీ, ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. ఇలాంటివన్నీ గృహ రంగం నుంచి వ్యాపార రంగం. మరి వ్యాపార రంగం ఏమిస్తుంది గృహ రంగానికి అంటే కారక చెల్లింపులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేబర్ అనేవాళ్ళు గృహ రంగానికి ఇచ్చినప్పుడు ఆ లేబర్కి ప్రతిఫలంగా శాలరీ ఇవ్వాలి కదా. వీళ్ళు శాలరీ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? కంపెనీ ఇవ్వాలి. సో కంపెనీ అనేది ఏం చేస్తుంది? కారక చెల్లింపులు, ఉత్పత్తి కారకాలకి చెల్లింపులు అనేవి ఇస్తుంది అనమాట, పేమెంట్స్ చేస్తుంది. సో అదే ఇక్కడ ఫ్లో అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ ఏంటిదంటే మరి గృహరంగం చేసిన తర్వాత ఈ కంపెనీ ఎందుకు అసలు ఎస్టాబ్లిష్ అవుతుందంటే ఏదైనా వస్తువులు రెడీ కావడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్స్ కావచ్చు, సరుకులు కావచ్చు, మనం డైలీ తినే ఆహార వస్తువులు ఏదైనా సరే ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఈ ఎవరు అవి తీసుకుంటారు అంటే వస్తు సేవల ప్రవాహం అంటే ఏంటంటే ఫ్లో అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది? కంపెనీస్ నుంచి, అంటే వ్యాపార రంగం నుంచి గృహ రంగంకే ఉంటుంది కదా. క్లియర్. ఇప్పుడు మనం ఏదైనా కొనాలన్నా మనం ఇక్కడ నుంచే కొనాలి. అది వస్తు సేవల ప్రవాహం అనేది వ్యాపార రంగం నుంచి గృహ రంగం. సో ఉత్తిగానే ఇస్తుందా కంపెనీస్ ఏమైనా మన వస్తువులని? ఇవ్వదు. సో దానికి ఏమి ఇవ్వాలి మనం అంటే వినియోగ వ్యయం. అంటే మనం ఖర్చు చేస్తేనే కదా మనం ఏదైనా వినియోగం అంటే ఏదైనా వస్తువులను యూజ్ చేస్తున్నప్పుడు మనం వ్యయం అంటే ఖర్చు డబ్బులతోనే వస్తాయి కదా, ఊరికనే రావు కదా. సో అదే అనమాట వినియోగ వ్యయం అనేది గృహ రంగం నుంచి వ్యాపార రంగం పోతుంది. ఇది 2 రంగాల నమూనా అంటారనమాట. ఇక్కడ క్లియర్గా 2 సెక్టార్ మోడల్ అంటారనమాట. 2 సెక్టార్ మోడల్లో అర్థమైంది కదా క్లియర్గా. గృహ రంగం, వ్యాపార రంగం ఉంటాయి 2 సెక్టార్ మోడల్లో. సో గృహ రంగము ఉత్పత్తి కారకాల వ్యాపార రంగానికి ఇస్తే వ్యాపార రంగం కారక చెల్లింపులు ఇస్తుంది. కారక చెల్లింపుల తర్వాత ఒక వస్తువు ప్రొడ్యూస్ అయిన తర్వాత ఆ వస్తు సేవలు అనేవి గృహ రంగానికి వెళ్తాయి. సో వస్తు సేవలు గృహ రంగానికి వెళ్ళినప్పుడు గృహ రంగం ఏం చేస్తుంది? వ్యయం అనేది వ్యాపార రంగం పైన ఖర్చు పెడుతుంది. ఎందుకు అంటే వస్తువుల పైన. ఇది క్లియర్ కదా. ఇది 2 సెక్టార్ మోడల్ అనమాట. అదే 3 సెక్టార్ తీసుకుంటే మనకు గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది అంటే సింపుల్, ఏం లేదు.
వ్యాపార రంగం ఏం చేస్తుంది? ఇప్పుడు ఒక వస్తువు ఉంది, సో దానికి ట్యాక్సెస్ అయితే పే చేసుకుంటుంది కదా గవర్నమెంట్, దానినే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు, పరోక్ష పన్నులు అంటారు. సో ప్రభుత్వ రంగం ఏం చేస్తుంది? సబ్సిడీస్ ఇస్తుంది. సబ్సిడీస్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ చాలా ఏమంటారు నష్టాల పాలైంది, ఆ కంపెనీ ముయ్యాలనుకుంటుంది, ఏదైనా ఉంటే అలాంటి సిచ్యువేషన్లో సో కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట ప్రభుత్వ రంగం, వాటినే సబ్సిడీలు అంటారు. అది ఎలా అంటే అది ఎలాంటి రూపంలోనైనా హెల్ప్ చేయొచ్చు, అది సబ్సిడీలు. నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ రంగానికి గృహ రంగానికి మధ్యలో రిలేషన్ ఏంటి అంటే గృహ రంగం కూడా పరోక్ష పన్నులు గవర్నమెంట్కి కడుతుందన్నమాట. సో అప్పుడు ప్రభుత్వ రంగం ఏం చేస్తుంది? బదిలీ చెల్లింపులు చేస్తుంది. అసలు బదిలీ చెల్లింపులు అంటే ఏంటిది? సో స్కాలర్షిప్స్ కావచ్చు, ఇవి ఉంటాయి కదా, విరాళాలు కావచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట బదిలీ చెల్లింపులు. ఇది 3 సెక్టార్ మోడల్ అవుతుంది. ఏది? గృహ రంగం, వ్యాపార రంగం, ప్రభుత్వ రంగం. ఇది క్లియర్ కదా. మరి 4 సెక్టార్ మోడల్ అంటే ఏంటిది? గృహ రంగం ఉంటుంది, వ్యాపార రంగం ఉంటుంది, ప్రభుత్వ రంగం ఉంటుంది, విదేశీ రంగం ఉంటుంది అనమాట. సింపుల్, ఇది క్లియర్. ఇప్పుడు ఈ 2 సెక్టార్ మోడల్, ఈ 3 సెక్టార్ మోడల్ గురించి మనం కంప్లీట్గా తెలియాలన్నమాట. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. 2 సెక్టార్ మోడల్ అంటే అర్థమైంది కదా. అయితే ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గృహరంగం ఒక ఇన్కమ్ అనేది గృహ రంగానికి వస్తుంది కదా, వచ్చినప్పుడు ఏం చేస్తుంది? వ్యాపార రంగానికి కూడా ఒక ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇన్కమ్ వచ్చింది మొత్తం ఖర్చు పెడుతుందా? అంత ఖర్చు పెట్టదు, కొన్ని సేవింగ్స్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఆదాయ ప్రవాహ చక్రం. అంటే ఎప్పుడు ఇన్కమ్ అనేది ఫ్లో అవుతూనే ఉండాలి. సో ఒక రంగం నుంచి ఇంకో రంగానికి ఫ్లో అవుతూనే ఉండాలి. బట్ ఫ్లో అనేది ఆగిపోతే దానిని లీకేజెస్, దేనివల్ల ఆగిపోతుందంటే లీకేజెస్ వల్ల ఆగిపోతుంది. దేనివల్ల ఆ ఫ్లో అనేది పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుందంటే ఇంజెక్షన్ వల్ల పెరుగుతుంది అనమాట. ఈ 2 వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి, లీకేజెస్, ఇంజెక్షన్స్. లీకేజెస్ అంటే ఏంటిదంటే ఇప్పుడు మనీ ఒక ట్రాన్స్ఫర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనీ అనేది గృహరంగం నుంచి వ్యాపార రంగానికి ఫ్లో అవుతుంది, వ్యాపార రంగం నుంచి గవర్నమెంట్కి ఫ్లో అవుతుంది, గవర్నమెంట్ నుంచి సబ్సిడీల రూపంలో అలాగే బదిలీ చెల్లింపుల రూపంలో గృహ రంగానికి వ్యాపార రంగానికి ఫ్లో అవుతుంది అనమాట. ఈ ఫ్లో అనేది చక్రీయ ప్రవాహం ఎప్పుడు రొటేట్ అవుతూనే ఉంటుంది. బట్ ఎప్పుడు ఈ లీకేజెస్ ఎప్పుడు అవుతాయి అంటే ఎప్పుడైతే మనకున్న ఇన్కము మొత్తం ఖర్చు పెట్టినప్పుడు అవుతుందన్నమాట. అవేంటో చూద్దాము. అసలు 2 సెక్టార్ మోడల్లో సేవింగ్స్ ఏంటి, లీకేజెస్ ఏంటి, సో ఇంజెక్షన్స్ ఏంటి, సో 3 సెక్టార్ మోడల్లో లీకేజెస్ ఏంటి, ఇంజెక్షన్స్ ఏంటి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. అవేంటో చూద్దాము. సో మనకు 2 సెక్టార్ మోడల్ చూద్దాం. ఫస్ట్ 2 సెక్టార్ మోడల్లో సేవింగ్స్ అనేది ఏంటి అంటే లీకేజెస్ అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంజెక్షన్. సింపుల్గా మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకి ఏదైనా ఇన్కమ్ వచ్చినప్పుడు అంత ఖర్చు పెట్టాం, సేవింగ్ చేసినప్పుడు అంటే మనం ఏదైనా ఖర్చు పెట్టి అది పెట్టుబడి రూపంలో పోతేనే కదా మనకి ఈ ఫ్లో అనేది ఎప్పుడు చక్రీయ ప్రవాహం లాగా ఉంటూ ఉంటుంది. అదే ఒకవేళ ఆ ఫ్లో ఆగిపోతుందంటే మనం సేవింగ్ చేసి ఆ పక్కన పెట్టినట్టు అనమాట. ఆ సేవింగ్స్ అనేవే లీకేజెస్. మరి ఇంజెక్షన్ అంటే ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే అది కంపల్సరీ ఇంజెక్షన్ అవుతుంది అనమాట. దేనికి ఇంజెక్షన్? ఆదాయ ప్రవాహ చక్రమునకు ఇంజెక్షన్ అనేది అవుతుంది ఈ 2 సెక్టార్ మోడల్లో. ఎప్పుడైతే సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ 2 ఈక్వల్గా ఉంటాయో అది ఆదాయ సమతౌల్యం అవుతుంది. ఓకేనా? సేవింగ్స్ ఎక్కువ ఉంటే ఆదాయ ప్రవాహం తగ్గుతుంది, ఆ ఫ్లో అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే సేవింగ్స్ కంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటే ఆదాయ ప్రవాహం పెరుగుతుంది, మనీ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. క్లియర్ కదా? ఇది క్లియర్. ఇక నెక్స్ట్ వచ్చేసి 2 సెక్టార్ మోడల్లోనే 2 టైప్స్ ఉంటాయన్నమాట. సంపూర్ణ వ్యయ ఆర్థిక వ్యవస్థ, మిత వ్యయ ఆర్థిక వ్యవస్థ. సంపూర్ణ వ్యయ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటంటే 2 సెక్టార్ మోడల్ వితౌట్ సేవింగ్స్ లేకుండా. సో 2 సెక్టార్ మోడల్ విత్ సేవింగ్స్, మిత వ్యయ ఆర్థిక వ్యవస్థ. ఈ 2 నేమ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 3 రంగాల నమూనా 3 సెక్టార్ మోడల్. గృహ రంగం, వ్యాపార రంగం, ప్రభుత్వ రంగం. దీనినే ఏమంటారంటే పరిపాలన ఆర్థిక వ్యవస్థ అంటారు, మూసివేయబడిన ఆర్థిక వ్యవస్థ అంటారు. క్లోజ్డ్ ఎకానమీ అని దేనిని అంటారు? 3 సెక్టార్ మోడల్. క్లోజ్డ్ ఎకానమీ అని ఎందుకు అంటారు అంటే మన వితిన్ కంట్రీలోనే ఉంటుందన్నమాట. వితిన్ కంట్రీలోనే ఉంటుంది, వితిన్ రీజియన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుంటే వితిన్ రీజియన్లోనే ఉంటాయి. సో గృహ రంగం, వ్యాపార రంగం, ప్రభుత్వ రంగం అనేది వితిన్. అదే విదేశీ రంగం యాడ్ అవుతే అది ఓపెన్ ఎకానమీ అవుతుందన్నమాట. సింపుల్ నేమ్. అయితే ఇందులో లీకేజెస్ ఏంటి, ఇంజెక్షన్స్ ఏంటి? సో ఇందులో పొదుపు అనేది లీకేజెస్ అనమాట. పన్నులు, ట్యాక్సెస్. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది కదా. సో లీకేజెస్ అంటే పన్నులు కడుతున్నాం అంటే అది ఏది ఇన్వెస్ట్మెంట్ రూపంలో పోవట్లే కదా పన్నులు అనేది, అదొక టైప్ ఆఫ్ ఖర్చు. సో అది లీకేజెస్ అవుతుంది అనమాట, మనీ ఫ్లోకి లీకేజెస్ అవుతుంది. అదే మనీ ఫ్లోకి ఇంజెక్షన్ ఏదవుతుంది అంటే పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అలాగే ప్రభుత్వ వ్యయం, ప్రభుత్వం ఏదైతే
గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటారు కదా, ఏదైతే ఖర్చు చేసిందో అది ఇంజెక్షన్ అవుతుంది. ఎందుకు ఖర్చు చేస్తుంది? ఏదైనా వస్తువు ప్రొడ్యూస్ అవ్వడానికి, ఎవరికైనా ఇన్కమ్ కోసమే కదా ఖర్చు చేసేది. సో అది ఇంజెక్షన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇప్పుడు ఇది ఉన్నాయి కదా, ఈ పొదుపు పన్నులు ఈ రెండు, అలాగే పెట్టుబడి ప్రభుత్వ వ్యయం ఈ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు, అంటే ట్యాక్సెస్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఈక్వల్గా ఉంటే ఆదాయ సమతౌల్యం అనేది, ఫ్లో అనేది సమతౌల్యంగా ఉంటుంది. అదే ట్యాక్సెస్ ఎక్కువ ఉందనుకో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కన్నా, మనీ ఫ్లో అనేది డిక్రీజ్ అవుతుంది. మరి ఇంక్రీజ్ అవ్వాలంటే ఏది ఉండాలి? గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ అంటే ఎక్కువ ఉండాలన్నమాట. దేనికంటే అంటే ట్యాక్సెస్ కంటే ఎక్కువ ఉండాలి, మనీ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనినే క్లోజ్డ్ ఎకానమీ అని కూడా అంటారు, అటాచీ అని కూడా అంటారు అనమాట. ఈ నేమ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4 రంగాల నమూనా: గృహ రంగం, వ్యాపార రంగం, ప్రభుత్వ రంగం, విదేశీ రంగం. దీనినే ఓపెన్ ఎకానమీ అని కూడా అంటారనమాట. ఇందులో లీకేజెస్ వచ్చేసి పొదుపు, పన్నులు, దిగుమతులు. ఇందులో ఎక్స్ట్రాగా ఏం యాడ్ అవుతాయంటే ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ అనమాట. దిగుమతులు, ఎగుమతులు. ఇంజెక్షన్స్ అంటే పెట్టుబడి, ప్రభుత్వ వ్యయం, ఎగుమతులు. సో ఇదే నేను టేబుల్ వైజ్గా మీకు అర్థం కావాలని చెప్పేసి నాకు అర్థం కావాలని చెప్పేసి ఇలా రాసుకున్నాను అనమాట. ఇక్కడ 2 రంగాల నమూనా: లీకేజెస్ వచ్చేసి పొదుపు అంటే సేవింగ్స్, ఇంజెక్షన్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్. బ్యాలెన్స్డ్ స్టేట్ వచ్చేసి సేవింగ్స్, ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు బ్యాలెన్స్డ్ స్టేట్ అనమాట. మనీ ఫ్లో ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది? సేవింగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు డిక్రీజ్ అవుతుంది. మనీ ఫ్లో ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇలా రాసుకున్నాను. సో ఇదే ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ వచ్చేసి సో 3 ఉంటాయి అన్నమాట సిరీస్. ఒకటేమో కన్వెన్షనల్ సిరీస్, రివైజ్డ్ సిరీస్, న్యూ సిరీస్. సో సాంప్రదాయక శ్రేణులు, సవరించిన శ్రేణులు, నవ్య శ్రేణులు. సో ఫస్ట్ సాంప్రదాయక శ్రేణులు ఏంటో చూద్దాము. ఇది జాతీయ ఆదాయాన్ని ప్రస్తుత ధరలు, అప్పుడు అంటే బేస్ ఇయర్ లేదనమాట అంత ముందుకు, 1948-49 ఆ ధరల్లోనే లెక్కించారనమాట. 1948-49 నుండి 1964-65 వరకు ఈ 1948-49 ధరల్లోనే లెక్కించారు. సో అప్పుడు ఈ ఇయర్కి ఏమవుతుంది? ఇది బేస్ ఇయర్ అవుతుందన్నమాట. సో ఇందులో సాంప్రదాయక శ్రేణిలో ఎన్ని రంగాలు ఉన్నాయి అంటే 13 రంగాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థలో ఎన్ని రంగాలు ఉన్నాయి? 13 రంగాలు ఉన్నాయి ఈ టైంలో. నెక్స్ట్ సవరించిన శ్రేణిలో వచ్చేసి 1960 నుంచి 61 ధరల్లోనేమో 61 నుంచి 76 వరకు మెజర్ చేశారనమాట. అలాగే 61కి బదులుగా ఏం తీసుకున్నారు? నెక్స్ట్ 71 తీసుకున్నారు. బేస్ ఇయర్గా తీసుకొని 81 వరకు లెక్కించారనమాట. సవరించిన శ్రేణులు, అదే రివైజ్డ్ సిరీస్, సవరించిన శ్రేణులు అంటారనమాట. ఇందులో 17 రంగాలు, ఆర్థిక వ్యవస్థలో 15 రంగాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి నవ్య శ్రేణులు. నవ్య శ్రేణులు వచ్చేసి 18-81 ఆధార సంవత్సరంగా తీసుకొని లెక్కించారనమాట. ఎప్పటి వరకు అంటే 2011 నుంచి 12 వరకు. ఆ తర్వాత తెలుసు కదా 2011, 12, 2000 బేస్ ఇయర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయన్నమాట. సో అలా నవ్య శ్రేణులు అని చెప్పేసి ఉంటుంది. ఇది సింపుల్ పాయింట్స్, అంత పెద్దగా ఏం లేదు. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ చూద్దాము. సో గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది ఒకటి ఉంటుంది. నేను ఇది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను? ఇప్పుడు పద్ధతులు ఉంటాయి కదా, జాతీయ ఆదాయాన్ని మెజర్ చేసే పద్ధతులు 3 ఉంటాయి. సో ఆదాయ వ్యయ పద్ధతి, ఉత్పత్తి వ్యయ పద్ధతి, ఆదాయ పద్ధతి అని చెప్పేసి ఉత్పత్తి వ్యయ పద్ధతి, ఇలా 3 ఉంటాయి. సో అందులో నేను ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు గ్రాస్ వాల్యూ అంటే ఏంటిది? గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటిదో చూద్దాము. గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పత్తి, కాటన్ నుంచి ఏమొస్తుంది? మనకి దారం వస్తుంది. దారం నుంచి మనకి వస్త్రం వస్తుంది. సో ఇక్కడ మనకి గ్రాస్ వాల్యూ అనే అందులో నుంచి ఈ ముందున్న పత్తి అలాగే ఈ దారం తీసేస్తే ఇవి తీసేయాలన్నమాట. మాధ్యమిక వస్తువులను తీసేయాలి. ఫినిష్డ్ ఈ ఫైనల్ ప్రోడక్ట్ని మనం తీసుకోవాలన్నమాట. గ్రాస్ వాల్యూ నుంచి కాస్ట్ ఆఫ్ ఇన్పుట్ని తీసేయాలి. ఇది మనకి జీవీ అని కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అక్కడ చూడండి. అయితే ఇక్కడ మనకి ఫ్యాక్టర్ కాస్ట్లో అంటే జీవీఏట్ ఫ్యాక్టర్ కాస్ట్ గురించి అక్కడ చెప్పుకోలేదు. సో జీవీఏట్ ఫ్యాక్టర్ కాస్ట్లో ఎలా డిఫైన్ చేయాలి మరి అంటే, ఉద్యోగులకు చెల్లించే పరిహారం ఉంటుంది కదా అది, భూమి భవనాలకు చెల్లించే బాటకం ఉంటుంది కదా అది, మిశ్రమ ఆదాయాలు ఉంటాయి కదా, యంత్రాల వినియోగం, ఇదంతా కలిపితేనే జీవీఏట్ ఫ్యాక్టర్ కాస్ట్ అవుతుందన్నమాట. అయితే మరి జీవీఏట్ బేస్ ప్రైస్ తీసుకోవాలంటే ఏం చేయాలంటే, ఈ ఫ్యాక్టర్ కాస్ట్కి నెట్ ప్రొడక్షన్ ట్యాక్స్ అనేది కలపాలి. నెట్ ప్రొడక్షన్ ట్యాక్స్ కలిపితే జీవీ8 బేస్ అంటే ఇవి జస్ట్ డెఫినేషన్స్ అనమాట. బేస్ ప్రైస్ దగ్గర జీవీ అనేది గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ నెట్ ప్రొడక్షన్ ట్యాక్స్ అంటే ఏంటిదంటే, ప్రొడక్షన్ ట్యాక్స్లో నుంచి ప్రొడక్షన్ సబ్సిడీస్ తీస్తే వచ్చేదే నెట్ ప్రొడక్షన్ ట్యాక్స్. అసలు ప్రొడక్షన్ ట్యాక్స్ అంటే ఏంటిదంటే, సో ఉత్పత్తితో సంబంధం ఉండదన్నమాట. ఉత్పత్తితో సంబంధం లేకుండా సో ఉత్పత్తిదారులు ఎవరైతే ఆ ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ ప్రొవైడ్ అంటే ట్యాక్స్ కడితే దానినే మనం ప్రొడక్షన్ ట్యాక్స్ అంటారనమాట. భూమి శిస్తు కావచ్చు, ప్రొఫెషనల్ ట్యాక్స్ కావచ్చు, స్టాంప్ డ్యూటీ, ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇది ప్రొడక్షన్ ట్యాక్స్. ఇక ప్రొడక్షన్ సబ్సిడీస్ అంటే ఏంటంటే, ఉత్పత్తిదారులు ఉంటారు కదా అవి గవర్నమెంట్ నుంచి ఉండే సబ్సిడీస్.
ఈ రెండింటిని మైనస్ చేసే వచ్చేది నెట్ ప్రొడక్షన్ ట్యాక్స్. ఇది దేనికి కలిపితే జీవీఏట్ ఫ్యాక్టర్ కాస్ట్కి కలిపితే జీవీఏట్ బేస్ ప్రైస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జీవీఏట్ మార్కెట్ ప్రైస్. ఎలా రావాలి మార్కెట్ ప్రైస్ అంటే ఈ బేస్ ప్రైస్కి నెట్ ప్రొడక్ట్ ట్యాక్స్ కలపాలి. ఇక్కడ ప్రొడక్షన్ ట్యాక్స్, ఇక్కడ ప్రొడక్ట్ అంటే నెట్ ప్రొడక్ట్ ట్యాక్స్ అనమాట. సో అది మనం ఏమంటారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెట్ ప్రొడక్ట్ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ట్యాక్స్లో నుంచి ప్రొడక్ట్ సబ్సిడీస్ తీసేయాలి. ప్రొడక్ట్ ట్యాక్స్కి ప్రొడక్షన్ ట్యాక్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది సింగిల్ ప్రొడక్ట్ పైన చెల్లించే పన్ను అనమాట. ఉత్పత్తి సుంకం కావచ్చు, అమ్మకపు పన్ను కావచ్చు, సేవా పన్ను, ఇట్లాంటివన్నీ ప్రొడక్ట్ ట్యాక్స్ అనేవి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే ఈ మూడిట్లలో జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే మార్కెట్ ప్రైస్ వద్ద ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత బేసిక్ ప్రైస్. ఎందులో తక్కువ ఉంటుందంటే ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గరనే, ఉత్పత్తి కారకాల దగ్గర మనకి తక్కువగా ఉంటుందన్నమాట. ఈ బేసిక్ నోట్ పాయింట్ అనేది మనకు తెలియాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ప్రజెంట్ ఇండియాలో క్వశ్చన్స్ వచ్చినప్పుడు అంటే ప్రస్తుత సంవత్సరంలో నేషనల్ ఇన్కమ్ అనగానే మనకు గుర్తొచ్చేది జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్. జీడిపి అన్నా జీడిపి ఎంపీ అని మెన్షన్ చేసిన ఒకటే. నెక్స్ట్ గతించిన సంవత్సరంలో అంటే లాస్ట్ ఇయర్లో నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటిదంటే ఎన్డిపి. అంటే ఎన్డిపి అంటే ఏంటిదంటే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. అయితే ఏం చేస్తున్నారంటే సో ఇప్పుడు అంతర్జాతీయంగా వేరే కంట్రీస్ కావచ్చు, అంతర్జాతీయంగా వాళ్ళు ఫ్యాక్టర్ కాస్ట్ అంటే అక్యురసీ కదా, అయితే వాళ్ళు మార్కెట్ ప్రైస్ దగ్గరనే తీసుకుంటున్నారనమాట. సో అందుకే ఇప్పుడు చేంజ్ అయిందనమాట. 2011-12 బేస్ ఇయర్ ప్రకారము వీళ్ళు అంటే అప్పటి నుంచి ఎన్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్ తీసుకుంటున్నారు. సో ఇప్పుడు ఆన్సర్స్ ఇవి వస్తాయన్నమాట. బిఫోర్ ఇలా ఉండే, ఆఫ్టర్ ఇలా ఉండే. నెక్స్ట్ దశాబ్దాల యొక్క నేషనల్ ఇన్కమ్ అంటే 10 years బ్యాక్ చూసుకున్నట్లయితే ఎన్ఎన్పి ఎఫ్సి అని తీసుకోవాలి. బట్ ప్రజెంట్ అయితే ఎన్ఎన్పి ఎంపీ. సో అంతర్జాతీయ నేషనల్ ఇన్కమ్ వచ్చేసి జిఎన్పి తీసుకుంటుంది, జిఎన్పి మార్కెట్ ప్రైస్ తీసుకుంటుంది. ఇవి పాయింట్స్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి హరిత దేశీయోత్పత్తి అంటారు, గ్రీన్ జీడిపి. అసలు గ్రీన్ జీడిపి అంటే ఏంటిదంటే ఈ జీడిపిలో నుంచి డిప్రిషియేషన్ తీసేయాలి. అదేంటి డిప్రిషియేషన్, ఇంతకుముందుకే మాట్లాడుకున్నాం కదా మనం. డిప్రిషియేషన్ అంటే ఆ డిప్రిషియేషన్ వేరు, ఈ డిఎం అంటే డిప్రిషియేషన్ ఇన్ న్యాచురల్ రీసోర్సెస్ వేరు అనమాట. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉంటాయి కదా, అవి ఏవైనా కొన్ని అవి తరిగిపోతూ ఉంటాయి న్యాచురల్ రీసోర్సెస్ అనేవి. సో అవి కూడా మైనస్ చేయాలి, ఆ డిప్రిషియేషన్ కూడా తీసేయాలి న్యాచురల్ రీసోర్సెస్వి అని చెప్పేసి ఉందన్నమాట. అదే డిఎం అనమాట. దీన్నే గ్రీన్ జీడిపి అంటారు. దీనిని సూచించినది ఎవరు అంటే కిరిత్ పారిక్ కమిటీ. 2010లో కిరిత్ పారిక్ కమిటీ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఈ సిఎస్ఓకి అనుబంధంగా 1990లో ఒక ఫ్రేమ్వర్క్ని తీసుకొచ్చారనమాట. ఏ ఫ్రేమ్వర్క్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టాటిస్టిక్స్ అకౌంట్లో భాగంగా, ఇందులో భాగంగా సో ఎన్విరాన్మెంట్ అకౌంట్స్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి సూచించారు. సో ఎన్విరాన్మెంటల్ స్టాటిస్టిక్స్ని ఎలా గణించాలని సూచించింది అంటే ఇది ప్రవేశపెట్టాలని సూచించింది ఏంటి అంటే ఫ్రేమ్వర్క్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టాటిస్టిక్స్ అకౌంట్స్. సో అది అంటే అది ఎలా గణించాలి, ఎలా లెక్కించాలి అని చెప్పేసి సూచించింది ఏంటి అంటే పాతదాస్ గుప్తా కమిటీ. గ్రీన్ జీడిపిని సూచించింది ఎవరు అంటే కిరిత్ పారిక్ కమిటీ అనమాట. సో ఇవి బేసిక్ అనమాట, పాతదాస్ గుప్తా కమిటీ. ఇలా మనకి ఇట్లాంటివన్నీ చిన్న చిన్న పాయింట్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మరి ఫ్యాక్టర్ కన్సిడర్డ్ అండ్ నాట్ కన్సిడర్డ్ వైల్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్. ఈ టాపిక్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఇప్పటికే వీడియో లెందీగా అయిపోయిందనమాట. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నేను టైం ఉన్నప్పుడు కంపల్సరీ వీడియోస్ చేయడానికే ట్రై చేస్తున్నాను. ఈ నోట్స్ కావాలి అనుకుంటే ప్లేస్టోర్లో హ్యాట్రిక్ హరిత యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.